ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై అనిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ బ్లాక్ లోని బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సచివాలయంలోని 2వ బ్లాక్ లోని డిప్యూటీ సీఎం పవన్ పేషి ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ లోనే మంటలు వచ్చాయి. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి హోంమంత్రి అనిత పరిశీలించారు. 2వ బ్లాక్ లోని బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి. అక్కడ సచివాలయంలో 2వ బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ పేషి కూడా ఉంటుంది. అక్కడే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత గూడను పరిశీలించడం జరిగింది. అగ్ని ప్రమాదంపై అనిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ 2వ బ్లాక్ లోనే బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. సచివాలయంలోని ఈ 2వ బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ పేషి కూడా ఉంటుంది. ఈ బ్లాక్ లోనే మంటలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. ఏపీ సెక్రటరియట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత ఇక్కడ సందర్శించారు. వారిని అడిగి తెలుసు మేడం, ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాథమికంగా మీకు వచ్చిన సమాచారం ఏమి, ఎటువంటి ప్రమాదానికి సంబంధించి ఎటువంటి నష్టం జరిగింది? యాక్చువల్ గా ఇక్కడ బ్యాటరీస్ అన్ని ఉండటం, షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ప్రైమరీ ఎంక్వైరీలో మాకు విషయం తెలియజెప్పడం జరిగిందండి. ఇమీడియట్ గా అది మంటలు ఆర్పడం జరిగింది. మంటలు మనకి కనిపించిన దగ్గర నుంచి ఆర్పే సిచ్యువేషన్ లో కూడా 10 to 15 minutes లో రెస్క్యూ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఎస్బీఎఫ్ వాళ్ళు కూడా చాలా ప్రాంప్ట్ గా వాళ్ళు ఇక్కడికి రావటం, ఇమీడియట్ గా వాళ్ళు రెస్క్యూ చేయడం, ఎక్కడెక్కడ కూడా ఎటువంటి ఫైల్స్ దగ్ధం కాకుండా ఎటువంటి క్యాజువాలిటీస్ కూడా లేకుండా చూసుకున్నారు. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. ఇక్కడ చూస్తే కనుక ఫైర్ అలారం మోగలేదని చెప్పి తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ సెక్రటరియట్ లో చాలా ముఖ్యమైనది ఇక్కడ ఫైర్ అలారం మోగలంటే ఇక్కడ భద్రతా వైఫల్యాలు కనపడుతున్నాయి. కానీ మరి ఎట్లా చూస్తారు దీన్ని? నేనేమంటానంటే భద్రతా వైఫల్యాలు కాదు. ఇప్పుడు ఒకసారి యాక్చువల్ గా ప్రతి దగ్గర కూడా ఫైర్ అలార్మింగ్ సిస్టమ్ ఉండాలి. అది ఎందుకు మోగలేదు అన్నది కూడా నేను కూడా మాట్లాడుతున్నానండి, వాళ్ళతో మాట్లాడుతున్నాను. నాకు ప్రాథమికంగా చెప్పింది ఏంటంటే అలార్మింగ్ సిస్టమ్ ఈ రూమ్ లో లేదు అని చెప్తున్నారు. బట్ ఎందుకు లేదు ఏంటి అనేది డీటెయిల్ విచారణ అయితే చెప్పిస్తాం డెఫినెట్ గా. అర్లీ మార్నింగ్ జరిగినందువల్ల ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇది యాక్సిడెంట్, దయచేసి ఇది యాక్సిడెంట్ లాగే చూడండి. ఒకవేళ ఇన్ కేసు ఇందులో ఏం ఇంటెన్షన్ ఉంది అనుకుంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. అటువంటి పరిస్థితి ఏదైనా ఉండే కూడా మేము చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్ ఇటువంటి యాక్సిడెంట్లు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పటివరకు ఎంత నష్టం జరిగినట్లుగా మీకు సమాచారం? లేదండి, నేను ఇప్పుడే కదా వచ్చాను. ఒకసారి జేడీ వాళ్ళతో కూడా మాట్లాడి నేను మాట్లాడతాను ఒకసారి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూస్తే కనుక ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ ప్రమాదం జరిగినటువంటి చోట ఫైల్ అలారం లేదు అని చెప్తున్నారు. త్వరలో ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రమాద కారణాలన్నింటినీ కూడాను పరిశీలిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ అర్లీ మార్నింగ్ జరిగినందువలన సందర్శకులకైతేనేమి ఉద్యోగులకైతేనే ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పొచ్చు. లేకుంటే కనుక ఇక్కడ దాదాపు 300కు పైగా ఈ బ్యాటరీలు ఉన్నాయి. 300కు పైగా బ్యాటరీలు దగ్ధం కావడం జరిగింది. అవన్నీ కూడాను వర్కింగ్ లో ఉన్నటువంటి బ్యాటరీలు. దాంట్లో ఉన్నటువంటి యాసిడ్ అయితేనేమి ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితేనే పెద్ద ప్రమాదం అయితే కనుక జరిగేది. మొత్తానికి పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడము, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కు ఈ సమాచారం వెంటనే తెలియజేయడంతో ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. కెమెరామెన్ అస్గర్ తో విజయ్ చంద్రన్, ఏపీ సెక్రటరియట్ నుంచి.